కడదాకా కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి నమ్మించాడు. అయితే అనుమానంతో కట్టుకున్న ఆలినే దారుణంగా కడతీర్చాడు. తలపై రోకలి బండతో బలంగా మోది అత్యంత పాశవికంగా ఆమెను హత్య చేశాడు. అయితే అక్కడే నిద్రపోతున్న పిల్లలు మేల్కొనడంతో అమ్మ పడుకుంది, మీరు నిద్రపోండని బయటకు వెళ్లి తన భార్యని చంపేశాను అంటూ స్టేటస్ పెట్టుకున్నాడు. ఘటన హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ గాంధీ నగర్లో జరిగింది. వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సరస్వతిలకు 2013లో వివాహమైంది. కొన్నేళ్లుగా రాజీవ్ గాంధీ నగర్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి 12 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె. ఆంజనేయులు కార్ డ్రైవర్ కాగా సరస్వతి హైటెక్ సిటీ ప్రాంతంలోని ఒక కంపెనీలో హౌస్ కీపింగ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేది. దీనికి తోడు భార్యపై ఆంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఉద్యోగం మానేసి జులాయిగా తిరగసాగాడు. సరస్వతి పలుమార్లు ఏదైనా పనికి వెళ్లాలని సూచించినా ప్రయోజనం లేకపోయింది. డబ్బులు లేకపోవడంతో పిల్లల్ని సైతం బడికి పంపడం మానిపించేశారు. అయినా ఆంజనేయులు బుద్ధి మారకపోవడంతో నీతో బతకలేనని ఇటీవల పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తాను మారిపోతానని, మంచిగా ఉంటానని మాయమాటలు చెప్పి ఈ నెల 17న భార్యా పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాడు. సోమవారం విధులు ముగించుకుని వచ్చిన సరస్వతి పిల్లలకి భోజనం పెట్టి పడుకున్నారు. ఆ సమయంలో ఆంజనేయులు నిద్రిస్తున్న భార్య తలపై రోకలి బండతో పలుమార్లు బలంగా మోదడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే నిద్రపోయిన పిల్లలు దుస్తులు సైతం రక్తంతో తడిసిపోయాయి. ఆ సమయంలో వారిద్దరూ నిద్ర లేవడంతో అమ్మ పడుకుంది, మీరు నిద్రపోండి అని ఆంజనేయులు బయటకు వెళ్ళిపోయాడు. ఆ వెంటనే భయంతో పిల్లలు నిద్ర లేచి లైట్ వేసి తల్లి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే సమీపంలో ఉంటున్న మేనమామ సుధాకర్కు ఫోన్ చేసి చెప్పారు. ఆయన అక్కడికి చేరుకుని 100కి సమాచారం ఇచ్చారు. భార్యను చంపిన నిందితుడు తన మొబైల్ స్టేటస్లో నా జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా చంపుకున్నాను అని స్టేటస్ పెట్టుకున్నాడు. ఆంజనేయులు గతంలో సరస్వతి మరో సోదరుడైన ప్రశాంత్ని కత్తితో గాయపరచడంతో కేసు నమోదైనట్టుగా సమాచారం. సరస్వతి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.